రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టే మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇల్లు కూల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న ఆలోచనకే వ్యతిరేకమని ఆ పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సామ రంగారెడ్డి మాట్లాడారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఎప్పుడైనా దరఖాస్తు చేసుకున్నారా అని ప్రశ్నించగా, సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్ను మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేయాలని విసిరిన సవాలును పార్టీ స్వీకరిస్తుందన్నారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం మూసీ పరివాహక ప్రాంతాల్లో 27 చోట్ల బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు బస చేయనున్నారని ఆయన తెలిపారు. పేదల ఇల్లు కూలగొట్టి పెద్ద షాపింగ్లు కట్టడమే రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన అన్నారు. గతంలో మోదీ సబర్మతి నది ప్రక్షాళన కోసం దాదాపు 2500 కిలోమీటర్లు 12 నెలల్లో పూర్తి చేశారని గుర్తు చేశారు. 55 కిలోమీటర్ల మూసీకి ఇంతవరకు డిపిఆర్ ఖరారు చేయకుండానే ముందుగానే 1,50,000 కోట్లతో పునరుద్ధరిస్తామనటం అవివేకానికి నిదర్శనమన్నారు. ఎంపీ ఈటెల శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు ఫణిగిరి కాలనీలోని మూసీ పరివాహక ప్రాంతాల కాలనీ వాసులతో బస చేస్తారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్త రవీందర్ గౌడ్, సునీతారెడ్డి, ఆలే పురందర్ పాల్గొన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.